కూలీల కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. 12 గంటలు దాటినా తమ వారు బతికి ఉన్నారా లేదా అనే ఆవేదనతో ఉన్నారు. విషయం తెలిసిన తర్వాత ఘటనా ప్రాంతానికి చేరుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విలపించారు. కొందరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బిల్డింగ్ యజమాని పారిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ప్రభుత్వ అధికారులు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. అక్రమ భవన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘోరానికి ప్రధాన నిందితుడు టోలుచౌకి సూర్యానగర్కు చెందిన సత్తూ సింగ్. అత్యాశతో సత్తూ సింగ్ నానక్రామగూడలో 1000 గజాల స్థలం ఉంది. అందులో 350 గజాల స్థలంలో భవన నిర్మాణాన్ని చేపట్టాడు. G+6 అంతస్తుల భవన నిర్మాణానికి గత ఏడాది సెప్టెంబర్లో పనులు మొదలయ్యాయి. కనీస ప్రమాణాలు, ప్రణాళిక లేకుండానే ఈ భవన నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశాడు. అద్దెకు ఇవ్వటానికి వీలుగా ఇందులో కొన్ని సింగిల్, కొన్ని డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు నిర్మించినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో గృహప్రవేశం చేసి అద్దెలకు ఇవ్వాలని సింగ్ అనుకున్నాడు. ఇప్పటికే మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయిందని, మిగిలిన అంతస్తుల్లో టైల్స్ పని జరుగుతోందని స్థానికులు తెలిపారు. అయితే దీనిపై గతంలోనే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక పలుకుబడితో సత్తూ సింగ్ అధికారులను బెదిరించి అక్రమ నిర్మాణాన్ని యథేచ్ఛగా కంటిన్యూ చేస్తున్నాడు. కూలీల కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంత కాదు. 12 గంటలు దాటినా తమ వారు బతికి ఉన్నారా లేదా అనే ఆవేదనతో ఉన్నారు. విషయం తెలిసిన తర్వాత ఘటనా ప్రాంతానికి చేరుకున్న బాధితుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విలపించారు. కొందరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బిల్డింగ్ యజమాని పారిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. టీం అదేవిధంగా స్థానిక పోలీసులు వీరంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారు చూడొచ్చు, ఒక్కొక్కరిని బయటకు తీస్తున్నారు. కొన్ని గంటలుగా శ్రమిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇక్కడ స్థానిక పోలీస్ సిబ్బంది కూడా ఒక్కొక్కరిని లోపల ఉన్న వారిని వెలికిస్తున్నారు. 10 మందికి పైగా ఉన్నట్టుగా చెప్తున్నారు. 10 మంది పైగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒక్కొక్కరిని కూడా బయటకు తీసుకొస్తున్న దృశ్యాలను చూడవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంది, పోలీసులు ఉన్నారు. వారంతా కూడా ఒక్కొక్కరిని కూడా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది గంటలుగా వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వారి బంధువులు కూడా వచ్చి చూస్తున్న పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. కొన్ని గంటలు శ్రమించిన తర్వాత ఒక్కొక్కరి బాడీని బయట తీసుకొస్తున్న పరిస్థితి. వీరు బతుకున్నారా లేదన్నది కూడా తెలిసే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. వాళ్ళ బంధువులంతా కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు. వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అంబులెన్స్లో ఒక్కొక్కరిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడవచ్చు, అంబులెన్స్ వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసిన అంబులెన్స్లో వారందరినీ కూడా బయటకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ వారి కుటుంబ సభ్యుల ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేస్తున్నారు. వారందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చూపించమని వాళ్ళంతా కూడా అడుగుతున్నారు, వాళ్ళ బంధువులు అడుగుతున్నారు. కానీ వీళ్ళంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా సిబ్బంది అంతా పోలీస్ సిబ్బంది ఉన్నారు. చూడవచ్చు, ఒక్కొక్కరు వీరంతా కూడా ఇస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూపించమని. ఇప్పుడు మనిషి చూపెడితే పేరు తెలిస్తే మాకు చూపిస్తే తెలిసేది మాకు కదా. మొక్కలు చూపెడితే
మొక్కలు చూపెట్టారు తెల్లగొద్దే ఎవరిని మా వాళ్ళు అన్ని ఎలా గుర్తుపట్టాలి చూపెట్టుకొని జడ్జించేస్తాను కూడా ఎవరో చూపించాలని కోరుతున్నారు. అయితే వీళ్ళంతా తొందరగా వీళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చి వారంతా కూడా చూడొచ్చు వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారంతా కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు. అయితే ఇక్కడున్న వెంటనే వీళ్ళందరినీ హాస్పిటల్కి పంపించే ప్రయత్నంలో పోలీసులు వారంతా కూడా ఉన్నారు. అందుకోసే ఎవరిని వీళ్ళంత మొక్కలు చూపించట్లేదు సార్. మొక్కలు చూపించారు ఇంత కష్టం. మేము 10 గంటల రాత్రి 9 నుంచి తోలుకుంటామండి. కనీసం మా వాళ్ళ మొక్కలు వాళ్ళు ఏడు పోర్లు కానీ కనీసం మొక్కలు చూపించండి. శవాల మొక్కలు చూపించండి చూడండి. కనీసం వారంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే పోలీసులు ఇక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది మాత్రం వీళ్ళంత తొందరగా రెస్క్యూ చేయాలన్న ఆలోచనతో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చిన బాడీని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇక్కడున్న అయితే రెస్క్యూ ఆపరేషన్ కొంత వేగమైనట్టుగా కనిపిస్తుంది. అంత శిథిలాలను కూడా తొలగించి దూర ప్రాంతాల నుంచి వచ్చాము, అయినా కూడా మాకు చూపించలేదు డెడ్ బాడీ అనేది అంతా కూడా అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయింది. ఇంకా మరికొంతమంది అంటే శిథిలాల కింద వారిని తొలగించడం కూడా స్పీడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కెమెరామెన్ హరితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్. శిథిలాల కింద నుంచి మరొకరిని బయటకు తీశారు. అయితే వారి ముఖం కూడా చూపించకుండా వెంటనే ఆసుపత్రికి తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మరొక బాడీని కూడా బయటకు తీసినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ అప్డేట్స్ ఏంటి? గూడలో బిల్డింగ్ కూల్ దగ్గర ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. బంధువులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటివరకు 5 మందిని బయటికి తీసుకొచ్చారు. దీంట్లో 2 చనిపోయినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పుడే కొద్దిసేపటికి చెప్పారు. మరో 2ని బతికించామని చెప్తున్నారు. అంతా కూడా ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా ఇది ఒక టిపికల్ కేసుగా వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్నిఫర్ డాగ్స్ కూడా స్నిఫర్ డాగ్స్ కూడా తీసుకొచ్చాము, బాడీస్ ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం వారి బంధువులంతా కూడా అంబులెన్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న బాడీలను తమకు చూపించాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ముందుగా వారిని హాస్పిటల్కి తరలించాలన్నది పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న సిబ్బంది, మెడికల్ సిబ్బంది చెప్పి వెంటనే తరలిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా బంధువులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. తమకు బాడీస్ ఎవరున్నారో మేము తేల్చుకుంటా చూసే అవకాశం మాకు కల్పించాలని కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తమకు వెంటనే చూపించాలని వారంతా కూడా వారందరూ కూడా చూపిస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళంతా తొందరగా ఇక్కడ నుంచి బాడీస్ ని తరలించాలన్న ఆలోచన ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా ఉన్నారు. మరో బాడీని కూడా తీశారు. అంబులెన్స్ లో ఎక్కించిన విజువల్స్ మనం చూడవచ్చు. పోలీసులు అంతా కూడా ఇక్కడ నుంచి వేరే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బంది జరుగుతుంది. వెంటనే బాడీస్ అన్ని కూడా ఇక్కడ నుంచి తరలించాలని కూడా చెప్తున్నారు. అయితే బంధువులు మాత్రం వారంతా కూడా ఖచ్చితంగా తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. వారందరూ కూడా మాకు చూపించకుండా ఎలా తీసుకెళ్తారన్న వాదన కూడా వారు ఉదయం నుంచి వినిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క బాడీని అంతా కూడా బయటికి తీసుకొస్తున్నారు. వారంతా కూడా చూపించాలని అడిగితే హాస్పిటల్కి వెళ్లాల్సిందిగా హాస్పిటల్ ఎక్కడ కాంటినెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, అక్కడికి
అక్కడికి వెళ్లాల్సిందిగా కూడా వారందరికీ కూడా పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంఘటనల నుంచి ఇద్దరు బతికారు. మరో 4 బాడీస్ మాత్రం బయటికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ పోలీసులు కానీ బయటకు తీసిన పరిస్థితి. సాయంత్రం వరకు ఈ ఆపరేషన్ కొనసాగనుంది.